मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। कर्मचाऱ्यांच्या कुटुंबाच्या आरोग्याचे रक्षण करणे हा उद्देश तरनाका रुग्णालयाचे मुख्य वैद्यकीय अधिकारी डॉक्टर शैलजा। आदिलाबाद RTC मध्ये वैद्यकीय शिबिर सुरू। कारागीर कामगारांची सतत टाळेबंदी, वीज कंपनीमध्ये परिवर्तनाची मागणी। SC वर्गीकरण होईपर्यंत संघर्ष थांबणार नाही, MRPS संस्थापक अध्यक्ष मंदकृष्णा मादिगा स्पष्टीकरण। शहरात प्रचंड निदर्शने, STU भवनामध्ये पूर्वतयारी बैठक। सतत चालणारे नित्यान्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। आजच्या सविस्तर बातम्या। RTC कर्मचाऱ्यांच्या कुटुंबातील सदस्यांचे आरोग्य सुरक्षित राहावे या उद्देशाने आम्ही दवाखाने हे आरोग्य शिबिरे आयोजित करत आहोत आणि आरोग्य तपासणी करत आहोत आणि या शिबिराचा सर्वांनी लाभ घ्यावा असे शैलजा यांनी RTC तरनाका रुग्णालयातील मुख्य वैद्यकीय अधिकारी डॉक्टर प्रादेशिक व्यवस्थापक सोलोमन आणि डेपो मॅनेजर कल्पनाही यांच्या समवेत प्रमुख पाहुणे म्हणून होते। आदिलाबाद डेपो क्षेत्रातील RTC दवाखान्यात हे भव्य आरोग्य आवाहन करण्याचा भाग म्हणून आयोजित वैद्यकीय शिबिराचे उद्घाटनही केले। मुख्य वैद्यकीय अधिकारी शैलजा म्हणाल्या की आपण निरोगी असलो तरच आपल्याला समाजसेवा करण्याची संधी मिळते। याच उद्देशाने कर्मचाऱ्यांच्या पती पत्नीच्या आरोग्य चाचण्या घेण्यात आल्या आणि आरोग्य शिबिराचा लाभ घ्यावा व आरोग्य चाचण्या कराव्या असे आवाहनही करण्यात आले। या कार्यक्रमात RTC दवाखाना हे डॉक्टर कीर्ती कल्याण मंडळाचे सदस्य आणि RTC कर्मचाऱ्यांचे पती पत्नी मोठ्या संख्येने सहभागी झाले। हेल्थ ఛాలెంజ్ స్పౌస్ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ డిస్పెన్సరీలో మా చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు హెడ్ ఆఫీస్ నుంచి వచ్చి మరి వారి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు। సో ఇంతకుముందు మేము కొంతమందికి పరీక్షలు నిర్వహించడం జరిగింది। సో ఇప్పుడు ఈరోజు మిగిలిన వారికి కూడా రెండవ దఫా ఈ స్పౌజులకు కూడా ఎంప్లాయీస్ యొక్క స్పౌజులకి ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది। ఈ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అనేది డయాగ్నోసిస్ అంటే ముందుగా టోటల్ హెల్త్ చెకప్స్ తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ అనేటువంటి రెండింటిని కలుపుకొని ఒక గ్రాండ్ హెల్త్గా అందరూ కావాలి, హెల్త్ అనేది చాలా గ్రాండ్గా ఉండాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మా MD గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఆ ప్రయాణంలో ఈరోజు మరి స్పౌజులకు కూడా చెకప్స్ చేస్తూ ఉన్నాము। సో తప్పకుండా ఇది అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం మరి మా సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉంటే తప్పకుండా మేము ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ మరి సిబ్బంది అందరికీ కూడా ఆరోగ్యాలు బాగుండాలని చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి తప్పకుండా అందరూ మాతో సహకరించాలని కోరుకుంటున్నాను। అలాగే ఎంప్లాయీస్ కూడా 1 and 2 చేసాము। ఇప్పుడు ఏంటంటే మనము స్పౌజెస్కి చేస్తున్నాము। దానిలో ఇప్పుడు వరకు 27,000 ఎంప్లాయీస్ స్పౌజెస్ని కవర్ చేసాము। ఒక 13,000 ఎంప్లాయీస్ స్పౌజెస్ మిగిలిపోయారు। దానికి ఇది మళ్ళీ మనం అన్ని డిస్పెన్సరీస్లో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ పెట్టి వాళ్ళని కూడా కవర్ చేసేటట్టుగా చూస్తున్నాము। సో వాళ్ళ హెల్త్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు। సో వాళ్ళలో ఏమైనా జబ్బులు ఉంటే ముందే మనకు తెలిసి దాని గురించి మన ఆరోగ్యం మంచిగా చేసుకుంటాము, దాని గురించి మందులు వాడుకుంటాము, ప్రికాషన్ ఎలా తీసుకోవాలి మనము అనేసి మన ఎంప్లాయీసే కాదు వాళ్ళ స్పౌజెస్ హెల్త్ కూడా మన ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ దీని గురించి చాలా కృషి చేస్తున్నారు। సో ఇప్పుడు మీరు చూసారు ఇంతమంది వాళ్ళు కూడా అందరూ వచ్చేసి ఇక్కడ ట్రీట్మెంట్ మన ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటున్నారు। ఇదంతా మొత్తం రిపోర్ట్స్ కూడా మన HMIS మాది ఏదైతే సిస్టమ్ ఉందో హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ దానిలో ఇన్కార్పొరేట్ అయిపోతుంది ECG రీడింగ్తో సహా। సో ఎప్పుడన్నా వీళ్ళు తర్వాత ఫ్యూచర్లో వచ్చినప్పుడు మనము బటన్ నొక్కితేనే ఇదంతా వీళ్ళకి ఇలా జరిగింది అనేసి ముందే మనకి తెలిసిపోతుంది। దాని ప్రకారంగా మనం ట్रीटमेंट इस्ताम। वीज कंपनीत काम करणाऱ्या कारागीर कामगारांना नियमित करण्याच्या या मागणीसाठी सुरू असलेले रिले ही आंदोलन 4थ्या दिवशीही पोहोचले आहे। तर तेलंगणा विद्युत कारागीर रूपांतर JAC ने 5 दिवसाच्या आंदोलनाची हाक दिलेली आहे। तर या पार्श्वभूमीवर कामगारांनी शहरातील या कार्यालयासमोर त्यांच्या समस्या मांडत घोषणाबाजीही केली। अनेक दिवसापासून सुरू असलेले प्रश्न सोडवण्याच्या मागणीसाठी जोरदार घोषणाबाजी केली, झेंडे फडकवून निषेधही करण्यात आला।
यावेळी बोलताना नेत्यांनी सांगितले की गेल्या 18 वर्षापासून वीज कंपनीत कार्य करत असलेल्यांना कायम करण्यात येईल असे आश्वासन यापूर्वी अनेकदांनी दिलेले आहे. उच्च न्यायालयानेही त्यांच्या बाजूने निकाल दिला आहे, तर विद्यमान मुख्यमंत्र्यांनी ही मागणी पूर्ण करण्याचे आश्वासन दिल्याची आठवण त्यांनी करून दिली. नोकरी कायमस्वरूपी नसल्याने त्यांना गंभीर अडचणीचा सामोरा जावे लागत असल्याची खंतही त्यांनी सांगितली आणि त्याला सकारात्मक प्रतिसाद देऊन त्यांची दीर्घकालीन मागणी पूर्ण करण्याची त्यांनी विनंती केली. ఇతే అనేక సందర్భాల్లో అన్ని కార్మిక సంఘాలకు చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం లోపల ప్రతిపక్షాలకు కూడా చెప్తే ఇదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ సందర్భం లోపల అసెంబ్లీలో ఆ గవర్నర్ ప్రసంగంలో మాట్లాడిన వాటికి వ్యతిరేకించి మీరు లెక్కలు మాత్రమే చెప్పారు, వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపలేదు, వాళ్ళని పర్మిట్ చేయలేదని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పటి విద్యుత్ శాఖ మంత్రివర్యులు అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడున్నటువంటి పాదయాత్రలలో కూడా చెప్పారు. అనేక సందర్భాల్లో మేము అధికారంలోకి వస్తే పర్మిట్ చేస్తా అని చెప్పారు. ఇప్పటికి సంవత్సరం కాలం దాటింది, చేయలేదు. మేము అన్ని నాయకులకి ఈ సంవత్సరం కూడా మెమోరాండాలు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ప్రతి ఒక్క నాయకులకు ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చినాం. పర్మిట్ చెయ్యరు సార్, అప్పుడు మీరు మాట ఇచ్చారు, ఆ ప్రభుత్వం సగం దూరం తీసుకొచ్చింది, పూర్తి జీవితం ఇయ్యరి మమ్మల్ని అని చెప్పి ఇప్పటి వరకు వేడుకున్న అవకాశం ఇవ్వకపోతే గత 5 నెలల నుంచి వెళ్ళి వివిధ రూపాలల్లో మేము ఉద్యమం చేసుకుంటూ ఈరోజు రిలే దీక్షలలో ఇంత దూరం వచ్చినాం. ప్రభుత్వానికి మేము ఆర్థిక భారం లేకుండా మమ్మల్ని పూర్తి స్థాయి పర్మిట్ చేయాలి. మాకున్నటువంటి చట్టం కూడా కోర్టు కూడా అడ్డం చెప్పలేదు, పర్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఏదో ఒక రోజు పర్మిట్ చేస్తారనే అనేక మంది మా కార్మికులు చనిపోతూ ఉన్నారు. మేము ఒక్కొక్క సబ్ స్టేషన్లల్లో 5 చేయాల్సిన పని 2 3 చేస్తున్నాం. MRPSचे संस्थापक अध्यक्ष मंदकृष्ण मादिगा यांनी स्पष्ट केले की जोपर्यंत एससी वर्गीकरण होत नाही तोपर्यंत संघर्ष थांबणार नाही. हैदराबाद येथे 7 फेब्रुवारी रोजी होणाऱ्या या आवाज 1 लाख ढोलकी कार्यक्रमाची पूर्वतयारी बैठक गुरुवारी स्थानिक STU भवन येथे पार पडली. कार्यक्रमाला प्रमुख पाहुणे म्हणून मंदकृष्ण मादिगा उपस्थित होते. तत्पूर्वी शहरातील आंबेडकर चौकात भव्य निदर्शने करण्यात आली. आंबेडकरांच्या पुतळ्याला पुष्पहार अर्पण करून रॅलीही काढण्यात आली. नेताजी चौकातून विद्यार्थी भवनपर्यंत रॅली निघाली. त्यानंतर आयोजित सभेमध्ये वक्त्यांनी कार्यक्रमाला संबोधित केले, तर वर्गीकरण प्राधान्याचे स्पष्ट केले. चळवळीतील गाणी गाऊन त्यांना प्रोत्साहनही मिळाले. यावेळी MRPSचे संस्थापक अध्यक्ष मंदकृष्ण मादिगा म्हणाले की अनुचित ही जातीचे वर्गीकरण होईपर्यंत संघर्ष सुरू राहणार असल्याचे स्पष्ट केले. 7 फेब्रुवारी रोजी हजारो आणि स्वर आणि लाखो ढोल ताशाच्या या गजारामध्ये कार्यक्रमाला लाखोचा हा जमवून कार्यक्रम यशस्वी करणार असल्याचेही त्यांनी सांगितले. పూర్తిగా మద్దతు తెలుపుతా ఉన్నా. ఎన్నికల నిలబడినప్పుడు మీ రాజకీయాలలో ఉన్నప్పుడు ఒక సంఘం, నేను ఒక సంఘానికి పుడిగ సంఘం కోచి మాంగు ఇలా ఈ జాతులకు 70 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా ఇంకా స్వార్థపరుల వర్గీకరణ అడ్డుకుంటామని 2 సార్లు మీటింగ్. ఫిబ్రవరి 7న లక్షల డప్పులతో మాదిగల గుండె చప్పుళ్ళు అనే హైదరాబాద్లో నిర్వహించబోతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలని ఆ డిమాండ్తో మనం ఫిబ్రవరి 7న ఆ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. దయచేసి ఆ కార్యక్రమానికి మీరు సంఖకు డప్పేసుకొని రేపు హైదరాబాద్ నగరం చేరండి. మాదిగలుగా మనకు తరతరాలుగా వచ్చిన వృత్తి చెప్పులు కొట్టే వృత్తి. ఇవాళ నువ్వు కుట్టకపోవచ్చు, కానీ ఆ వృత్తిని నమ్ముకొని తరతరాలుగా మన జాతి బతికింది. 2 మన సాంప్రదాయ వాయిద్యం, మన కుల వాయిద్యం డప్పు. ఈ డప్పు చెప్పులు సమాజానికి సేవ చేసినట్టుగానే మన డప్పు కూడా సమాజానికి సేవ చేసింది. అందువల్ల చెప్పులు కుట్టే కులములు పుట్టినమని చెప్పి సిగ్గుపడద్దు. డప్పు కొట్టే సాంప్రదాయ వాయిద్యం ఉన్న మాదిగలమైనందుకు బాధపడద్దు. ఏదైనా సమాజం కోసం మనం ఉపయోగపడ్డప్పుడు గర్వపడాల్సింది.
వల్ల సమాజానికి నష్టం వస్తే మనం సిగ్గుపడాలి, బాధపడాలి, కానీ మన వల్ల సమాజానికి మేలు జరిగితే మనం గర్వపడాలి. చెప్పు సమాజానికి మేలే చేసింది, డప్పు సమాజానికి మేలే చేసింది. अखिल भारतीय विद्यार्थी परिषद आदिलाबाद या शाखेच्या वतीने नेताजी सुभाषचंद्र बोस यांच्या जयंती सोहळ्याचे आयोजन गुरुवारी स्थानिक नेताजी चौकामध्ये करण्यात आले. तर या कार्यक्रमाला प्रमुख पाहुणे म्हणून डॉक्टर रिम्स RS आदिलाबाद नगर संघ चालक नुतुला कल्याण रेड्डी उपस्थित होते. नेताजी सुभाषचंद्र बोस हे भारताच्या स्वतंत्र चळवळीचे अमर नायक म्हणून गौरवले जातात. तर नेताजी सुभाषचंद्र बोस यांच्या आकांक्षा आणि आदर्शापासून प्रेरणा घेऊन समाजसेवेच्या कार्यक्रमात पुढाकार घेण्याचे आवाहनही आजच्या विद्यार्थी आणि तरुणांना त्यांनी केले. क्रांतिकारी नायक नेताजी सुभाषचंद्र बोस यांनी आझाद हिंद फौजेची स्थापना केली आणि भारताच्या स्वतंत्र चळवळीमध्ये गर्जनाही केली. तर तुम्हाला स्वतंत्र देईन असेही ते म्हणाले. त्यांनी देशासाठी केलेल्या सेवेचे स्मरणही केले. तेलंगणा मादिगा JAC जिल्हा अध्यक्ष मल्ल्याला मनोज मादिगा यांनी पुढील महिन्यात 2 फेब्रुवारी रोजी हैदराबाद कार्यक्रम यशस्वी करण्याचे आवाहन केले आहे. आदिलाबाद शहरातील प्रेस क्लब येथे आयोजित पत्रकार परिषदेमध्ये तेलंगणा मादिगा JAC संयुक्त विद्यमानाने कार्यक्रमाची कागदपत्रे जाहीर करण्यात आली. हैदराबाद येथील उस्मानिया विद्यापीठाच्या कला महाविद्यालयामध्ये 2 फेब्रुवारी रोजी होणारा हा कार्यक्रम ठरणार आहे. तेलंगणा मादिगा JACचे संस्थापक अध्यक्ष ही पीडामार्थी रवी मादिगा यांनी सांगितले की तेलंगणा राज्यात वर्गीकरण झाल्यास मादिगांना 12% आरक्षण देण्यासाठी ही पीडामार्थी रवी मादिगा यांच्या नेतृत्वाखाली हा कार्यक्रम आयोजित करण्यात आला होता. आदिलाबाद जिल्ह्यातील मादिगांनी मोठ्या संख्येने उपस्थित राहून कार्यक्रम यशस्वी करावा असेही ते म्हणाले. राज्यात मुख्यमंत्री रेवंत रेड्डी यांनी स्थापन केलेल्या एक संसदीय या आयोगाला SC वर्गीकरण हवे आहे. तसेच मादिगांना 12% आरक्षण देण्याची मागणीही त्यांनी केली. మరి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో మరి ఫిబ్రవరి 2వ తారీఖు నాడు హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో తెలంగాణ మాదిగ JAC వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పిడమర్తి రవణ నాయకత్వంలో మరి యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాకు SC వర్గీకరణ కావడంతో పాటు SC వర్గీకరణలో మరి మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించినట్లయితేనే మరి మాదిగలకు న్యాయంగా మరి న్యాయమైన డిమాండ్ కాబట్టి మా మాదిగలకు న్యాయం జరుగుతుంది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ఎందుకంటే మరి ఏకసభ కమిషన్ వేసి ఆ యొక్క కమిషన్ రిపోర్ట్ కూడా అతి తొందరలో అందబోతుంది కాబట్టి ఆ రిపోర్ట్ను అనుసరించి మరి ఆ రిపోర్ట్ కూడా మాకు మాదిగలకు అనుకూలంగానే వస్తుందని మేము భావిస్తున్నాం. ఆ రిపోర్ట్ను అనుసరించి మరి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. समता सैनिक दल राज्य संघटक महेंद्र जाधव म्हणाले की समता सैनिक दल ही संविधानाची ओळख व्हावी यासाठी व्यापक कार्यक्रम राबवत आहे. देशाची राज्यघटना लागू होऊन 75 वर्षे पूर्ण झाल्याच्या निमित्ताने देशभरामध्ये हे उत्सव साजरे होत आहे असे ते म्हणाले. प्रजासत्ताक दिनानिमित्त आयोजित केलेला मार्च फास्ट ही यावेळी मोठ्या प्रमाणावर सुरू देण्याचा निर्णयही घेण्यात आलेला आहे. त्याचाच एक भाग म्हणून नगरमधील अशोक बुद्ध विहार येथे 10 दिवस श्रमनिर्मित शिबिराचे आयोजन करण्यात आले आहे. त्यांनी शिबिराला भेट देऊन कॅन्डेसना विशेष प्रशिक्षणही दिले. 26 जानेवारी रोजी काढण्यात येणाऱ्या महामोर्चा उपोषणाची माहिती त्यांनी दिली.
जैसा कि आप सभी जानते हैं कि समता सैनिक दल का हर साल श्रामनेर और सैनिक शिविर आदिलाबाद के अशोका बुद्ध विहार कैलाश नगर में समता सैनिक दल आयोजित करता आ रहा है। लेकिन इस बार भारतीय संविधान के 75 साल हो रहे हैं और पूरा देश भारतीय संविधान का अमृत महोत्सव मना रहा है। समता सैनिक दल जो हर साल भारतीय संविधान को लेकर आदिलाबाद के शहर में 10 दिन का श्रामनेर और सैनिक शिविर आयोजन करता है, इस साल भारतीय संविधान को गौरवान्वित करने के लिए समता सैनिक दल ने 10 दिन का श्रामनेर और सैनिक शिविर का आयोजन किया है। इस शिविर में भारत के अलग अलग राज्यों से समता सैनिक दल के सैनिक और श्रामनेर शामिल हुए हैं और यह 10 दिन का शिविर जो है वो 26 जनवरी 2025 को इसका समापन होने जा रहा है और 26 जनवरी 2025 को समता सैनिक दल की ओर से भारत के संविधान के लिए एक बहुत ही बड़ा मार्च पास्ट, ग्रैंड सैल्यूटेशन मार्च पास्ट समता सैनिक दल आयोजित कर रहा है। और मैं समता सैनिक दल की ओर से डॉक्टर एडवोकेट महेंद्र जाधव आप सभी को भारत के संविधान को जो लोग प्यार करते हैं, भारत के संविधान में जो सिद्धांत निहित है, समता, स्वतंत्रता, बंधुता और न्याय, उसको गौरवान्वित करने वाले, उसको रेस्पेक्ट करने वाले सभी भारतीय नागरिकों को मैं समता सैनिक दल की ओर से आमंत्रित करता हूं कि आप बड़े ज़ोर शोर से और बड़ी तादाद में समता सैनिक दल के इस ग्रँड सॅल्युटेशन में शामिल होइए। आदिलाबाद जिल्हा केंद्रातील रिम्स प्रांतातील ही सत्यसाई नित्य अन्नदान केंद्रामध्ये रुग्णांच्या मदतींना अन्नदान करून मानवतावादी दृष्टिकोन दाखवत आहे आणि अबनुरी शिवा यांच्या 8व्या या पुण्यतिथीनिमित्त गुरुवारी त्यांच्या कुटुंबियांनी अन्नदानाचे आयोजन केले होते। सर्वप्रथम सत्य साईबाबाच्या प्रतिमेला विशेष आरती अर्पण करण्यात आली। त्यानंतर त्यांनी रुग्णांच्या सहाय्यकांना जेवण देऊन माणुसकी दाखवली। या कार्यक्रमात अशोक, व्यंकटी, दत्तात्रय, विजयकुमार, प्रणय आदी कुटुंबियांनी सहभाग घेतला। वडिलांच्या या स्मरणार्थ गोरगरिबांची सेवा करण्याच्या उद्देशाने या उपक्रमाला हातभार लागल्याचे कुटुंबियांनी सांगितले। समाजाच्या हिताची जबाबदारी म्हणून प्रत्येकाने सेवा कार्यात सहभागी व्हावे असेही ते म्हणाले। सेकंड टाइम ग्रामपंचायतीतील मंडळ विशेष अधिकारी त्यांच्या नेतृत्वाखाली गुरुवारी बेला मंडळ केंद्रात ग्रामसभा झाली। रोजगार हमी योजनेत अनियमितता असून जॉब कार्ड असलेल्या प्रत्येकाला इंद्रम्मा आत्मीय भरोसा अंतर्गत 12,000 देण्यात यावे अशी विनंती ग्रामस्थांनी बैठकीत केली। पिकांची लागवड करणाऱ्या प्रत्येक शेतकऱ्याला रैतू भरोसा योजनेअंतर्गत 15,000 रुपये प्रति एकर दराने गुंतवणूक सहाय्य देण्याचेही त्यांनी सांगितले। नवीन शिधापत्रिकांसाठी आलेल्या अर्जाची कसून छाननी करून शासनाच्या निर्देशनानुसार पात्रांना देण्याचे प्रयत्न करावा असे आवाहन करण्यात आले। मंडळ विशेष अधिकारी मनोहर यांनी सकारात्मक प्रतिसाद देत विविध योजनांच्या माध्यमातून पात्र ठरलेल्यांची माहिती ग्रामसभेत वाचून दाखवली। नो दरखास्त वो इवाला ने राज దాని తీసుకొస్తాను ఇప్పుడు ఒక విషయం చెప్పింది మీరు అర్థం చేసుకోలే నేను అన్నది మనం ఎంపిక చేయాలి। మేము అరువులకే ఎంపిక చేయమంటున్నా। మీరు చదవండి లిస్ట్, మీ లిస్ట్ కాదు, విషయస్ మొత్తం లిస్ట్ చదవండి, వాళ్ళు ఎవరు ఉన్నారో తెలిసిపోతుంది। ఇక అందరైతే వ్యవసాయం చేసే వాళ్ళు 50% ఉంటే 50% ఏమో వ్యవసాయం కూలీల పైన ఆధారపడే వాళ్ళు ఉన్నారు। మరి అటువంటి వాళ్ళ సంగతి ఏంటి? చాలా మంది కొందరు దుకాణంలో కూడా నౌకరు ఉన్నారు, పాపం భూమి లేని వాళ్ళు అందరూ। ప్రజాపాలనలో భాగంగా మన ప్రభుత్వం జనవరి 26 నుంచి ప్రారంభించబోయే 4 పథకాల గురించి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది। ఈ గ్రామ సభలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 గురించి గ్రామ సభలో ప్రజలకు వివరించి ప్రజల నుండి
అభ్యంతరాలు స్వీకరించవలసిందిగా ఆదేశించడం జరిగింది. దీనిలో భాగంగా ఇవాళ వేల గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో ప్రభుత్వం ఇచ్చిన హామీలనే కాకుండా మిగతా వారు ఏదైతే కోరుతున్నారో ఆత్మీయ భరోసా, భూమి లేని నిరుపేదలకు, తర్వాత 20 రోజులు ఈజేఎస్లో వర్క్ చేసిన వాళ్ళకి ఇవ్వమని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి గ్రామస్తులు కోరింది ఏంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే ఉందో 20 రోజులు పని చేయకున్నా కూడా రైతులేని నిరుపేదలకు లేదా ఇతర ఏదైతే వ్యవస్థలలో షాపులలో కానీ లేదా ఇతర వర్గాలలో కానీ పనిచేసే వారికి కూడా ఈ ఆత్మీయ భరోసా వర్తించే విధంగా నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇళ్లలో కూడా స్థలాలు లేని వారికి కూడా అందరినీ ఇక్కడ మంజూరు చేయవలసిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే రైతు భరోసాలో ఏదైతే ఉందో అందరికీ ఇక్కడ ఆమోదం తెలపడం జరిగింది. తర్వాత మన కొత్త రేషన్ కార్డుల గురించి ఏదైతే ఉందో కొత్త రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలని, ఇంకా దరఖాస్తు చేసుకుని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈరోజు ఇచ్చిన दरखास्तुल्नी मंजूर చేసి అందరికీ లబ్ధి పొందే విధంగా చేయాలని ఈ గ్రామ సభలో అందరూ కోరడం జరిగింది. गुढ्यातनूर मंडळाच्या सीतागोंदी येथे मंगळवारपासून सुरू झालेली आध्यात्मिक परिषद इस्तेमा गुरुवारी संपली. अंतिम दिवशी करीमनगर आणि आदिलाबाद येथून 50,000हून अधिक मुस्लिम बांधव सहभागी झाले होते. यावेळी बोलताना अध्यात्मवाद्यांनी प्रत्येक व्यक्तीने समाज आणि कुटुंबाच्या कल्याणासाठी कार्य करावे असा सल्ला दिला. परमसंयम पाळत त्यांना आध्यात्मिक मार्गावर चालावे, त्यांना आपल्या कमाईतील काही भाग गरिबांच्या कल्याणासाठी खर्च करावा, तर इस्तेमाच्या या पार्श्वभूमीवर कोणताही अनुचित प्रकार घडू नये यासाठी उटनूर SP काजल यांच्या नेतृत्वाखाली पोलीस विभागाने कडक बंदोबस्त ठेवला होता. इस्तेमा आयोजकांनी त्यांच्या या स्वयंसेवकांसह विशेष व्यवस्थाही केली होती. बेला मंडळातील सदलपूर येथे जंगी जत्रा सुरू झालेली आहे. दर्शनासाठी येणाऱ्या भाविकांसाठी मंदिर समितीने सर्व सुखसोयी सज्ज केलेली आहे. तर या गावातील बैरनदेव आणि महादेव मंदिर अतिशय खास आहे. तर या मंदिरातील मूर्ती या आदिवासींची मूर्ती आहे आणि या मंदिरात आदिवासी ही व्यतिरिक्तही भाविक मोठ्या संख्येने येतात. आदिवासी भागातील या मंदिराला समृद्ध इतिहास असला तरी तो आता त्यात आहे आणि भैरनदेव मंदिराच्या या माथ्यावर एक करून काळे दगड पडत आहे. ही मंदिरे सातवाहनाच्या काळात बांधलेली आहे. काळ्या दगडात बांधलेली आहे. ते आपल्या सातवाहनाच्या कलात्मतेची आठवण करून देतात. चॅनल करते आता काय तुम्ही फुकतो नको का नाही हॅलो हां बघा तो चल पाहिली तो
कोणती तर बोल होते मत की भजन भजन येत होतं ना जुनानी वाले येत होते ना माहिती नाही दिली మహాదేవ్ బైరాందేవ్ సదల్పూర్ జంగి జాతర ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు పాలాభిషేకంతో ఈరోజు సదల్పూర్ జాతరలో మహాదేవ్ మరియు బైరాందేవ్ యొక్క పాలాభిషేకంతో మొదలుకొని అదేవిధంగా 27 నాడు దర్బారు మరియు 29 నాడు దయాంట కార్యక్రమంతో ముగుస్తుంది. ప్రతి సంవత్సరము లాగానే ఈ సంవత్సరం కూడా కొరంగ వంశస్థులు మేము పూజ నిర్వహించి ఇక్కడ జాతరని ప్రారంభిస్తున్నాము. మరి అదేవిధంగా ఈ యొక్క దేవుని మీద నమ్మకం ఉన్న ప్రతి భక్తులు తమ తమ యొక్క కోరికలను తీర్చాలని వస్తున్నారు. వాళ్లకు ప్రతి ఇక్కడ ఆలయ కమిటీ తరఫున కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి తప్పకుండా తమ తమ యొక్క కోరికలను తీర్చేటటువంటి ఈ పరమేశ్వరుడు వాళ్ళకు కరుణ చూపించి వాళ్ళ యొక్క దుఃఖాన్ని తొలగించి వాళ్ళకి సుఖాన్ని అందించాలని భగవంతుని కోరుకుంటున్నా. చూడ గ్రామం నుంచి వచ్చాము. బేలా మండల్ సదన్పూర్ గ్రామానికి చెందిన శివాలయము. ఇది చాలా పురాతన శివాలయము. ఇక్కడ అన్ని కోరికలు నెరవేరుస్తాయని నమ్ముకొని నేను వచ్చాను. మా కుటుంబ సభ్యులందరూ ప్రతి సంవత్సరం వస్తారు. కాకపోతే నేను ఈ సంవత్సరం వచ్చాను. నేను నమ్ముకుంటున్నాను దేవునికి. ఇక్కడ వాతావరణం చాలా సూపర్గా ఉంది, మంచిగా ఉంది. అందుకే నేను దేవుడికి నమ్ముకొని వచ్చాను. నా కోరికలు కూడా శివుడు తీర్చాలని. చాలా పురాతనమైన మందిరం. స్వయంభూ వెలిసిన శివుడు ఈ మందిరంలో ఉన్నాడు. చాలా మంచి వాతావరణంగా ఉంది ఇక్కడ. అందరి కోరికలు ఈ దేవుడు తీర్చాలని నేను కూడా నమ్ముకుంటున్నాను. నా కోరిక కూడా ఈ దేవుడు తీర్చాలని నేను దేవుడికి. ఇక్కడ క్రీస్తు శతం నాటి ఈ మహాదేవ్ మరియు బైరాందేవ్ 2 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు ప్రతి ఏటా పుష్యమాసంలో ఇక్కడ జాతర వారం రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ జాతరలో తెలంగాణనే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ దర్శనానికి వస్తుంటారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు కానీ వారి యొక్క భక్తుల యొక్క నమ్మకాన్ని నెరవేర్చలేకపోతున్నాయి. అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఈ స్థితిలో అవస్థలు ఉన్నటువంటి ఈ ఆలయాలను, ఈ యొక్క బైరాందేవ్ ఆలయాన్ని నిర్మించి భక్తుల యొక్క ఆశని, వారి యొక్క నమ్మకాన్ని నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. సదల్పూర్ బైరాందేవ్ జంగి జాతర ఈరోజు 23 నుంచి ఈ నెల 29 వరకు వారం రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. ఇటు జాతరకు నిర్వహిస్తున్నటువంటి ఈ ఆలయ కమిటీ వారికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకు అందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. ఇటు జాతరకు వచ్చేసినటువంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. పార్కింగ్ కూడా సపరేటు ఇది చేయడం జరిగింది. అక్కడ కూడా బందోబస్తు ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, అదేవిధంగా జాతరలో దొంగతనాలు కాకుండా మా పోలీసు ఎల్లవేళలా ఇక్కడ పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా చిన్నపిల్లలు ఇక్కడ జాతరకు వచ్చేసినటువంటి పిల్లలు కూడా తప్పిపోకుండా మైక్ కూడా మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ వారం రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. निर्मलचे जिल्हाधिकारी अभिलाष अभिनव म्हणाले की प्रत्येकाने रस्ता सुरक्षा नियमांबाबत जागरूक राहून अपघात रोखण्यासाठी काम केले पाहिजे. सारंगपूर मंडळातील चिंचोली बी गावाच्या हद्दीतील जिल्हा परिवहन कार्यालयामध्ये तर राष्ट्रीय रस्ता सुरक्षा महिन्याचे आयोजन करण्यात आले होते. या कार्यक्रमात जिल्हाधिकारी सहभागी झाले आणि भाषणही दिले. वाहन चालकांनी डोळ्यांची तपासणी करावी आणि किरकोळ ड्रायव्हिंग ही ट्रिपल ड्रायव्हिंग आणि बहुतांश निर्मलमध्ये केले जाते.
रस्ता सुरक्षा नियमांबाबत जनजागृती करून अपघात टाळता येऊ शकतात। त्यानंतर त्यांनी साप्ताहिक फ्लेक्सी प्रसिद्धही केली। तर या कार्यक्रमात DTDO दुर्गा प्रसाद, MVI मार्तुजा अली आणि DMHO राजेंद्र आणि अधिकारी सहभागी झाले होते। సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం రోడ్ సేఫ్టీ మంత్ ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఇది ప్రతి సంవత్సరం ఒక మంత్ ఎందుకు డెడికేట్ చేస్తున్నారు అంటే మన అందరూ అర్థం చేసుకోవాలి। రోడ్ లో యాక్సిడెంట్స్ చాలా కామన్ ఉంది। ఒక సర్వే జరిగింది, ఆ సర్వేలో ఏం తెలిసింది అంటే మాక్సిమం డెత్స్ డ్యూరింగ్ రోడ్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్రైవర్స్। అది చాలా నార్మల్ సర్వేలో ఇది మాట మన అందరికీ మన ముందు వచ్చింది। సో దీంట్లో మనకి ఏం అర్థం వచ్చింది అంటే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్। చాలా మంది మన డిస్ట్రిక్ట్ లో, మన స్టేట్ లో, మన కంట్రీలో 2 వీలర్స్ 4 వీలర్స్ డ్రైవ్ చేస్తారు, కానీ మేజర్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ యాక్చువల్ నాలెడ్జ్ అబౌట్ రోడ్ సేఫ్టీ రూల్స్। సో పెలికన్ సిగ్నల్ ఎట్లా ఉంటది, పెడెస్ట్రియన్ పాసింగ్ ఎట్లా ఉంటది, ఇది అవన్నీ చాలా మందికి ఐడియా లేదు। అట్ ద సేమ్ టైమ్ మన దగ్గర మన జిల్లాలో మైనర్ డ్రైవింగ్ కూడా చాలా హై ఉంది। మీరు ఎప్పుడైనా ఈవినింగ్ రోడ్ లో చూస్తేనే చాలా చిన్న చిన్న పిల్లలు 15-16 ఇయర్స్ పిల్లలు దే ఆర్ డ్రైవింగ్ ది రోడ్స్। ట్రిప్లింగ్ చాలా కామన్ ఉంది। హెల్మెట్ చాలా మంది యూజ్ చేయట్లేదు। సో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను। ఒక లాస్ట్ అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ డ్రైవింగ్ అ స్కూటీ, నేను ఐ వాజ్ వేరింగ్ హెల్మెట్, వెనుక నుంచి ఒక ట్రక్ జస్ట్ టచ్ చేసి పోయారు, ఎందుకంటే ట్రక్ ఈస్ వెరీ బిగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్కూటీ, టచ్ చేసి పోయారు, నా స్కూటీ అట్లాగే స్కిడ్ అయింది, నేను ఆల్మోస్ట్ 100 meters ఆన్ హెడ్ ఆన్ నాకు కొలిజన్ అయింది, బట్ బికాస్ ఐ వాజ్ పర్సనली वेअरिंग हेल्मेट I could survive। निर्मल जिल्ह्यातील लोकेश्वरम मंडळाच्या रायपूर कांडली ग्रामसभेमध्ये गोंधळ उडाला। ग्रामसभा सुरू झाल्यावर ती राससभा झाली, तर ग्रामसभेला उपस्थित असलेल्या ग्रामस्थांनी पदच्युत केले। रेशन कार्ड, इंद्रम्मा घरे आणि अन्य 2 योजनांच्या संदर्भात आपली नावे आली नसल्याबद्दल त्यांनी संताप व्यक्त केला। पोलीस आणि अधिकाऱ्यांनी येऊन पुष्टी केल्यावर चिंता कमी झाली। अरे साई జాబితా చదువుకున్నావా అవి అన్ని శాంక్షన్ అని కాదు। ఇప్పుడు ఇంతమంది ఎలిజిబుల్ ఉన్నారనేసి గవర్నమెంట్ కి రిపోర్ట్ వెళ్ళిపోతుంది తప్ప ఈ శాంక్షన్ అనేది మీరు భావించుకోకండి। ఇది ఇంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి మన విడతల వారీగా काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रमही राबवले।
त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदानाचा कार्यक्रम आज अव्याहतपणे सुरू आहे. शहरातील प्रजासेवा भवनमध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देतात. ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత. కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత. కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు. పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు. పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న. ఉద్యమ కాగడమైనావో కంది సీనన్న. ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న. గుండె గుండెను తట్టినావు కంది సీనన్న. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్న మాకు నువ్వే కొండంత. బంధం కలిపి నువ్వు. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातमी. कर्मचाऱ्यांच्या कुटुंबियाच्या आरोग्याचे रक्षण करणे हा उद्देश. तरनाका रुग्णालयाचे मुख्य वैद्यकीय अधिकारी डॉक्टर शैलजा. आदिलाबाद RTC मध्ये वैद्यकीय शिबिर सुरू. कारागीर कामगारांची सतत टाळेबंदी. वीज कंपनीमध्ये परिवर्तनाची मागणी. SC वर्गीकरण होईपर्यंत संघर्ष थांबणार नाही. MRPS संस्थापक अध्यक्ष मंदकृष्णा मादिगा स्पष्टीकरण. शहरात प्रचंड निदर्शने. STU भवनामध्ये पूर्वतयारी बैठक. सतत चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.